హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయి సో వాళ్ళకున్న మెయిన్ టార్గెట్ ఒకటి ఎంసెట్, బైపీసీ వాళ్ళకైతే నీట్ అండ్ ఎంపీసీ వాళ్ళకైతే జేఈ మెయిన్స్. ఎలాగో జేఈ మెయిన్స్ అనేది రన్ అయిపోతుంది. నీట్ కోసం కష్టపడే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా ప్రిపరేషన్లో లేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే ఎంసెట్. ఏదో అప్లికేషన్ చేసినాం కదా, ఏదో ఎగ్జామినేషన్ రాస్తాం కదా, ఎక్కడో దగ్గర ర్యాంక్ రాకపోతుందా, ఎక్కడో దగ్గర జాయిన్ అవ్వకపోతాం అనుకునే వాళ్ళు చాలా మంది ఎంపీసీ క్యాండిడేట్స్ ఉంటారు, కొంతమంది బైపీసీ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఒక ప్లానింగ్తో చదవగలిగితే 10,000 లోపు ర్యాంక్ లేదా 5,000 లోపు ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. సో సార్, నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను ఇంట్లో ఎంజాయ్ చేస్తా ఉన్నాను, ఇప్పుడు నాకు ఏంటో తెలియట్లేదు, నా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటో నాకు తెలియట్లేదు, అసలు నేను టైం టేబుల్ ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, 24 అవర్స్ అనేది ఎలా అయిపోతుందో తెలియట్లేదు అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ 1 మంత్ని నువ్వు 24 గంటల టైంని ఎలా ప్లాన్ చేసుకోగలిగితే ఇంత టైం నాకుందా, నేను ఇంత టైంని వేస్ట్ చేస్తున్నాను అని నువ్వే ఫీల్ అవుతావు. ఓకేనా? సో దట్ దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎంసెట్, ఎంపీసీ అండ్ బైపీసీకి సంబంధించి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కేవలం 99 రూపీస్కే ఇస్తా ఉన్నాము. ఇది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఈ 99 రూపీస్ కూడా యాప్ మెయింటెనెన్స్ అండ్ యాప్ సపోర్ట్ కోసం మాత్రమే. ఓకేనా? సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ప్లే స్టోర్ నుంచి విజన్ అప్డేట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. సో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్టర్ అవ్వండి. ఆండ్రాయిడ్ స్టూడెంట్స్ అయితే, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే సో 99 రూపీస్ తీసుకోండి. మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే డిజిటల్ మోడ్లో క్వశ్చన్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్, ఎంసీక్యూస్తో పాటు పీవైక్యూస్ కూడా ఉంటాయి. సార్ మాది ఐఓఎస్ సార్ అంటే visionappdate.classics.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు 99 రూపీస్తో. ఆల్రెడీ ఒక ఫస్ట్ బ్యాచ్ అయితే రన్ అవుతా ఉంది, ప్రజెంట్ సెకండ్ బ్యాచ్ అయితే రన్ చేస్తా ఉన్నాము. సో టాప్ 1000 స్టూడెంట్స్కి మాత్రమే 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, ఎంసెట్ అప్లికేషన్ చేయడం కాదు, ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే జస్ట్ క్వాలిఫై కూడా క్వాలిఫై అవ్వకపోతే లక్షలలో పెట్టి మళ్ళీ ఇంజనీరింగ్ సీట్ అనేది కొనాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని ఈ 1 మంత్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. ఓకేనా? సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ నేను ఇప్పటివరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్, ఈ రోజు నుంచే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, నా డేని ఎలా ప్లాన్ చేయాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ. ఓకేనా? ఎంపీసీ బైపీసీ వాళ్ళకి కలిపి ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఇవే కదా, మనం 3 సబ్జెక్టులే కదా మనం చదవాల్సింది. 3 సబ్జెక్టులు 30 రోజులు. ఓకేనా? అర్థమైపోయిందా? 3 సబ్జెక్టులు 30 రోజులు. ఒక రోజుకి మనకు ఉండేది 24 గంటల టైం. ఓకేనా? 24 అవర్స్ టైం ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఈ 24 అవర్స్ టైంను మనం ఆర్గనైజ్ చేయగలిగితే మనకు ఈజీ అయిపోతుంది. ఏంటి సార్, ఎప్పుడో మార్నింగ్ లేస్తున్నాను, మొబైల్ చూస్తున్నాను, సోషల్ మీడియాలో ఇది వీని చూస్తున్నాను, వాడిని చూస్తున్నాను, టైం అయిపోతుంది, ఏం చదవలేకపోతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎంసెట్ క్రాక్ చేయాలంటే చాలా చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఎగ్జామినేషన్ చదువుకొని ఉంటారు కదా, మొత్తం సబ్జెక్ట్ చదువుకొని ఉంటారు. అంటే సెకండ్ ఇయర్ సిలబస్ ఆల్మోస్ట్ గుర్తుండిపోతుంది. మీరు రివైజ్ చేయాల్సింది, ఎక్కువగా రివైజ్ చేయాల్సింది ఫస్ట్ ఇయర్ సిలబస్ మీద. అంటే ఫోకస్ అనేది ఫస్ట్ ఇయర్ మీద ఎక్కువగా పెట్టేసి సెకండ్ ఇయర్ మీద కొంచెం మీరు ప్లానింగ్ చేయగలిగితే ఎంసెట్ ర్యాంక్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎందుకంటే నీకు ఆల్రెడీ మార్చ్ మొత్తం చదివేసినావు. ఏంటిది? ఎగ్జామినేషన్స్కే, థియరిటికల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు నీకు కాన్సెప్ట్ అనేది నీ దగ్గర ఉంది. సో ఇప్పుడు నువ్వు ఏంటంటే ఆ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. సో ఈ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 గంటల టైంని మనం టైం టేబుల్ డిసైడ్ చేయాలి. సో ఇప్పుడు నేను 24 గంటల టైంకి మీకు ఒక ప్లానింగ్ చెప్తా ఉన్నాను. 9:8:7 ఫార్ములా. ఏంటి సార్ 9:8:7 ఫార్ములా? 9:8:7, 7:8:9. ఓకేనా? సో ఇవన్నీ కూడండి, ఎంత వస్తుంది? 24 అవర్స్ వస్తుంది. ఓకేనా? 24 గంటల టైంని నువ్వు ఇలా ఆర్గనైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తా, ఈ ప్రతిదీ చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం డీకోడ్ చేద్దాం. 7 గంటలు నిద్ర రాబాయి రోజు, 7 గంటలు ఖచ్చితంగా పడుకో. హెల్త్ ముఖ్యం కాబట్టి. సో ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా హెల్త్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ 7 గంటలు పడుకో. ఓకేనా? 7 గంటలు పడుకో. 9 గంటలు చదువు. 9 గంటలు రోజుకు 9 గంటలు చదువు. ఓకేనా? సరే, ఈ రిమైనింగ్ 8 గంటలు ఏంటి సార్ అంటే, ఈ రిమైనింగ్ 8 గంటలలో డైలీ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఈ డైలీ యాక్టివిటీస్ చేయి. 8 గంటలా సార్, ఇంత టైం నాకు ఉంటుందా? అవును, అంత టైం ఉంటుంది నీకు. 7 గంటలు పడుకొని 8 గంటలు నీకు ఏమైనా వర్క్స్ ఉన్నాయి అనుకో, ఆ వర్క్ చేసుకో.
ఇంకా వర్క్ చేసుకోవట్లేదు, ఆ వర్క్లో కూడా నాకు టైం లేదు, నాకు టైం సరిపోతుంది ఇంకెక్కువగా ఉంటుందంటే అప్పుడు మనం మాక్ టెస్ట్లు చేద్దాం. ఓకేనా, మాక్ టెస్ట్లు చేద్దాం. ఇప్పుడు ఏంటి, రోజు 9 గంటలు. ఓకేనా, రోజు 9 గంటలు, 9 గంటలను డివైడ్ చేస్తే 4.5 అవర్స్, 4.5 అవర్స్ వస్తుంది. ఓకేనా, 4.5 అవర్స్ వస్తుంది. ఈ హాఫ్ అన్ అవర్ తీసేద్దాం, ఏది రిలాక్సేషన్ కోసం తీసేద్దాం. మనకు 2 అవర్స్ వస్తున్నాయి. ఓకేనా, 2 అవర్స్ వస్తున్నాయి. 2 అవర్స్లో ఈ ఫస్ట్ 2 అవర్స్ అనేది మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా, ఫస్ట్ 2 అవర్స్. నెక్స్ట్ 2 అవర్స్ ఫిజిక్స్ 1 అవర్, కెమిస్ట్రీ 1 అవర్ చేయి. ఓకేనా, వీటిని అంటే ఒక డేలో నీకున్న 9 గంటలు ఏదైతే ఉందో ఈ 9 గంటలని నువ్వు 4 స్లాట్లలాగా డివైడ్ చేయి. నీకున్న టైం టేబుల్లో నువ్వు 10 గంటలు లేస్తావా, 12 గంటలు లేస్తావా, 7 గంటలు లేస్తావా, 8 గంటలు లేస్తావా, అది నీ ఇష్టం, నీ ఓన్ టైం టేబుల్. కాకపోతే నువ్వు లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ డే అదే టైం వరకు 24 అవర్స్ టైంని 9:8:7 ఫార్ములా లాగా విడగొట్టేసేసి. ఓకేనా, 9 గంటలు చదవాల్సిందే, ఖచ్చితంగా చదవాల్సిందే. మరి ఏం చదవాలి సార్, 30 రోజుల్లో సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తామా? లేదు, హై వెయిటేజ్ టాపిక్స్ చదివేసి సరిపోతుంది. నేను చెప్పాను కదా మీకు, హై వెయిటేజ్ అని కామెంట్ సెక్షన్లో అట్లీస్ట్ ఒక 500 కామెంట్స్ వచ్చినా కూడా వీడియో చేస్తాను. సో అట్లీస్ట్ ఒక 500 కామెంట్స్ హై వెయిటేజ్ టాపిక్స్ కావాలని పెడితే నేను కంప్లీట్ వీడియో చేస్తాను. సో అవి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఈ 9:8:7 ఫార్ములా యూజ్ చేసి 9 గంటలు చదువుతావా, ప్రాక్టీస్ చేస్తావా, బిట్స్ చేస్తావా, పీవైక్యూస్ చేస్తావా, ఏం చేస్తావు, ఫార్ములాస్ నేర్చుకుంటావా, లేకపోతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే స్కిల్స్ నేర్చుకుంటావా, నీ ఇష్టం. కానీ ఈ 9 గంటలు మాత్రం నీ ఆలోచన ఎంసెట్ మీదనే ఉండాలి. ఓకేనా, 8 గంటలు రా తినడానికి, ఎక్స్ట్రా యాక్టివిటీస్, సోషల్ మీడియాని స్క్రోల్ చేయడానికి, ఇవన్నిటికి సరిపోతుంది. లేదు సార్ నేను ఇంకా సిన్సియర్ సార్ అంటే 9 గంటలు థియరీ పార్ట్ చదువు, 8 గంటలు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయి. ఓకేనా, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూస్ ఏంటి, పీవైక్యూస్ ఏంటంటే ప్రాక్టీస్ చేయి. 7 గంటలు నిద్ర సరిపోతుంది. ఎందుకు మీ ఇంట్లో మిమ్మల్ని వర్క్ చేయమంటారా? ఎలాంటి వర్క్ చేయమన్నారు. నీకేంటంటే ఈ 30 డేస్ మాత్రమే నీ లైఫ్, ఈ 30 డేస్ మాత్రమే నువ్వు అగ్రెసివ్గా కష్టపడాలి. ఈ 30 రోజులు నువ్వు కష్టపడితేనే నెక్స్ట్ 4 ఇయర్స్ నీ లైఫ్ ఏదైతుందో చాలా హ్యాపీగా సుఖంగా ఉంటుంది. లేదు అనుకో బిడ్డ, నీకు ఎంసెట్ సీట్ రాకపోయినా ఇబ్బందులు పడతావు, ఎంసెట్ ర్యాంక్ రాకపోయినా ఇబ్బందులు పడతావు. నువ్వు ఇబ్బంది పడడం కాదు, ఒక అన్నలాగా చెప్తా ఉన్నాను, నీ పేరెంట్స్ని ఇబ్బంది పెడతావు. ఓకేనా, ఇప్పటివరకు లక్షలలో పెట్టి ఇంటర్మీడియట్ కాలేజ్లో కట్టి చదివించుంటారు కదా. సో ఏదో సాధించిన అనుకోకు, ఇంటర్మీడియట్ అయిపోగానే ఏదో సాధించిన అనుకోకు, నువ్వు సాధించాల్సింది ముందే ఉంది. అది మాత్రమే నీ నీట్ ఎగ్జామ్ అయినా, నీ జేఈ ఎగ్జామినేషన్ అయినా, ఎంసెట్ అయినా, ఐసర్ అయినా, సియూఈటీ అయినా, ఏ ఎగ్జామినేషన్ అయినా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది మాత్రమే నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ 30 రోజుల్ని 9:8:7 ఫార్ములా లాగా డివైడ్ చెయ్యి. ఓకేనా, మన కోర్స్ తీసుకోవాలని ట్రై చేయి. ఆ కోర్సులో క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయి. ఖచ్చితంగా ఎంసెట్ని క్వాలిఫై అవుతావు. ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి వచ్చేసాయి. దాని తర్వాత కట్ ఆఫ్స్ ఏంటి, కాలేజ్ ఏంటి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, లైఫ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, సో ఎర్నింగ్ ప్రాసెస్లో ఎలా చదువుకోవాలి, వేటిని చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎంతమంది ఎంసెట్కి అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.